ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుగు కాదు ఇండోనేషియా. ఇందులో విషయం ఏంటంటే, ఎంతైనా ఇండోనేషియన్ మూవీ కదా, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది నిన్న జరిగింది ఇవాళ జరిగిందంటే వాళ్ళకి పెద్దగా పని అవ్వట్ల, అన్నిట్లో అదే ఉండేటప్పటికి. సో ఏం చేశాడు ఇప్పుడు, నాకు జరిగిందని చెప్పి చాలా మంది వస్తున్నారు. లాస్ట్ లో వచ్చి చెప్తుంటారు కదా, ఇది నిజంగా నాకు అయింది, సేమ్ ఇన్సిడెంట్ నాకు అయ్యాక టీ కొట్టి దగ్గర కూర్చున్నాను, డైరెక్టర్ ఆటో వేసుకుని పోతా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో ఆపి డైరెక్టర్ కథంతా చెప్పాను, కథంతా విన్నాక డైరెక్టర్ మళ్ళీ ఆటో వేసుకుని వెళ్ళిపోయి సినిమా తీస్తాడు. సో ఇదైతే నిజంగా నాకే జరిగింది, నమ్మాల్సిందే అని చెప్పి అంటారు. లాస్ట్ లో మూవీ స్టార్ట్ అవగానే లెండా అని చెప్పి ఒక ఆవిని చూస్తాం. ఈ లెండా అంటే వాళ్ళ కూతురు పాప ఉంది, వాళ్ళ పాపతో పాటు ఉంటుంది. బేసిక్ గా లెండా ఆంటీకి 3 పిల్లలు. వాళ్ళ చిన్న కూతురు కాకుండా ఆరి అని చెప్పి ఒక పెద్ద కూతురు ఒక కొడుకు ఉన్నది. సో అక్క తమ్ముడు చెల్లి. ఆ అక్క తమ్ముడు 2 పిల్లలు అన్నారు కదా, వాళ్ళిద్దరు అయితే ఇక్కడ విలేజ్ లో ఉండదు, సిటీకి షిఫ్ట్ అయిపోయి సిటీకి వెళ్తే డెవలప్ అవ్వచ్చు అని చెప్పి. లెండా ఆంటీ అలా కూర్చొని మిడ్ నైట్ టైమ్ లో ఏవో పజిల్స్ సాల్వ్ చేసుకుంటా ఉంటే కొంచెం తేడా కనిపిస్తూ ఉందంట. ఇంకో పక్క మనం చూస్తే డైరెక్ట్ పాయింట్, లెండా ఆంటీకి ఎవడో చేతబడి చేస్తున్నాడు, ఎవడో మనకు తెలియదు, ఎక్కడో కూర్చొని చేస్తున్నాడు. గుడ్లు వక్కలు చెక్కలు అన్ని కనిపిస్తున్నాయి, చేతబడి అక్కడ అవుతుంది. వీళ్ళ దగ్గర ఇదే నాకు నచ్చేది, ఆకులు అలములు ఇచ్చిన దాంతో కూడా చేసేస్తారు చేతబడి. మన దగ్గర ఉన్నట్టు హెవీ రిక్వైర్మెంట్ ఉండదు, ఇత్తే జుత్తుతా బొచ్చుతా కోళ్ళుతా మేకతా ఇట్లాంటివి ఏముండవు. ఇంట్లో సామాన్లు ఏమైనా ఉన్నాయా తీసుకొచ్చి వాటితో చేద్దాం, 2 గుడ్లు 4 ఉల్లిపాయలు ఒక గరం మసాలా ప్యాకెట్, అవి తీసుకొని ఎగ్ బుజ్జి చేసినంత సింపుల్ గా చేతబడి చేసేస్తారు ఎవరికైనా. ఇప్పుడు క్లియర్ గా చూస్తా ఉంటాం, ఎక్కడో ఉండి ఆడెవడో చేస్తున్నాడు, వేరే ఊళ్ళో ఎక్కడో చేస్తున్నాడు, అలా 3 గుడ్లు తెచ్చి చేతబడి స్టార్ట్ చేయగానే కంప్లీట్ కూడా అట్లా స్టార్ట్ అయిందో లేదో ఇక్కడ కంప్లీట్ మొదలైపోయింది ఇక్కడ చేతబడి. ఇవిడ లెండా ఇంటి దగ్గర ఇవిడికి ఏవో పెద్ద సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఈవిడికి వినిపిస్తాయి. అంటే గట్టిగా తలుపు కొడుతున్నట్టు సౌండ్. లెండా అంటే వాళ్ళ కూతురు నువ్వేమైనా చేస్తున్నావా అని చెప్పి అరుస్తా ఉంటది. ఆ సౌండ్స్ అటు ఇటు ఫాలో అవుతూ ఉంటే సడన్ గా ఏవో చేతులు వస్తాయి, ఏదో గ్లిచ్ వచ్చినట్టు సగం చేతులు కనిపిస్తూ ఉంటాయి. లెండా అవన్నీ చూసి ఎవడు మరి బిగినర్ లా ఉన్నాడు, ఇదేం చేతబడి అని చెప్పి అలా లోపలికి వెళ్తుంటది. అంటే చేతులు ఎక్కడి నుంచి వస్తాయని ఫాలో అవుతూ ఉంటే సడన్ గా ఒక చెయ్యి వచ్చి ఆవిడ పట్టుకుని నేలకేసి గుద్దేస్తుంది. దాని తర్వాత పట్టుకుని లాక్కొని వెళ్ళింది కొంచెం సేపు. ఈవిడ చూస్తే ఇది ఏందో వండర్లాలో ఎంజాయ్ చేస్తున్నట్టు రైడ్ లో దిగుతున్నట్టు అలా ఊగుతా ఉంటది, ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. కాసేపు దయ్యం వదిలేసాక భయం వచ్చింది. అంటే తలుపు ధమక్కు నోపులైపోయి ఆ చేతులన్నీ మళ్ళీ దా ఇటు సైడ్ బయట పోదాం అని చెప్పి పిలుస్తా ఉంటాయి. అప్పుడు ఆవిడ భయపడి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిద్ది. నాకు తెలిసి ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడ మనం చూడాల్సి వచ్చిద్దా అని చెప్పి ఆ దయ్యం భయపడిపోయి అది రాకుండా చేతులు కాళ్ళు పంపించినట్టుంది. అంత భయంకరంగా దయ్యాలనే భయపెట్టే భయం పడిద్ది. కట్ చేస్తే 4 నెలలు అయ్యాక చూస్తాం. అప్పటి నుంచి లిండా అంటే ఉంది కదా, ఆవిడ హెల్త్ కండిషన్ బాగా పాడైపోతూ వచ్చింది. బేసికల్లీ రోజుకి 4 సిగరెట్ డబ్బాలు కాల్చిద్దులేండి. ఆ చేతబడి కూడా చెయ్యకపోయింటే ఇప్పటికి 3 నెలల్లో పోయి ఉండేది, అన్ని డబ్బాలు పిలుస్తా ఉంది. మొత్తానికి హెల్త్ కండిషన్ అంతా పాడైపోయింది, చేతబడి ఎఫెక్టే అంట. అయితే ఈ పాప బాగా చూసుకుంటా ఉంటది కూతురు అని చెప్పిలా. 3 కదా, అక్క చెల్లి తమ్ముడు చెల్లి అనమాట. చెప్పింది ఇప్పుడు వాళ్ళ కూతురుతో, నాకు ఒక డే 1 వీక్ తో సమానంగా ఉంది, సౌండ్స్ ఎప్పుడు వినిపిస్తానే ఉన్నాయని అంటుంది. పాప ఏమో నాకు కూడా అట్నే అనిపిస్తుంది బాబు, ఎవరికని చెప్తాం సైలెంట్ గా పడుకో అంటే వేడుకుంది అంట. సడన్ గా అలా తడిగుడ్డతో తీసుకుని అలా ఒత్తుతూ తల దువ్వుతుంటే స్టార్ట్ చేసిద్ది. తల దువ్వడం మొదలు పెట్టగానే దరిద్ర కొట్టి ఇండోనేషియన్ సినిమాలో చెత్త ఒకటి ఉంటది, పాష్ గా ఉండవు, ఇట్లాంటివన్నీ ఉండవు. సూటు బూట్ వేసుకొచ్చే అమెరికా ఎంత బాగుంటది. అలా వచ్చి మంచిగా డిగ్నిటీతో చేతబడి చేసుకోవచ్చుగా, లేదు అంటే అలా వచ్చి పేషెంట్ ని గాల్లోకి ఎగరండి, నేల మీద దోలిచ్చండి, కావాలంటే బావిలో తోసేయండి, తలకాయలు మెడకాయలు కోసేసిన ప్రాబ్లం లేదు. కానీ చేతబడి అంటే చాలు పురుగులు పాములు కప్పలు పేడ పెంట పియ్య యాళ్ళని దరిద్రంతా తీసుకొచ్చి అక్కడ కుప్పగా చూపిస్తుంటది. అదంతా చూపించడం నా వల్ల కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో తలదూతా ఉంటే అందులో పురుగులు కనిపిస్తాయి, షాక్ అయిపోయి మళ్ళీ చూస్తే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అనుకుంటది ఓకే చేతబడి అన్నమాట ఇదంతా, ఏదో అనుకో తెగ భయపడిపోయాను. ఈ సిగరెట్ లో మందుల వల్ల మా మమ్మీ కిడ్నీలు కొట్టేసాయి అనుకున్నాను. సో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు, చేతబడి అయితే మందులు కూడా పని లేదని చెప్పి ఫియాల్ అని ఒకడు ఉంటాడు, వాడు సేమ్ ఇదే చేతబడిలో ఈ యాక్టివిటీస్ లోనే బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. బాగా ఫేమస్ కూడా ఈ విధానాలు చేతబడి వాటికి సంబంధించి ఆర్టికల్స్ అవి ఎక్కువ రాస్తా ఉంటాడు మ్యాగజైన్స్ లో. బేసిక్ గా మీరు ఏదైనా మ్యాగజైన్స్ అలాంటివి తీసుకుంటే మోడల్స్ ఫోటోస్ ఉండి అవి బాగా ఫేమస్ అయి ఉంటది. కానీ ఇందులో చేతబడి విద్యలు అవి నేర్పించే వాళ్ళు వాళ్ళే మోడల్స్, ఇక్కడ వాళ్ళ ఫోటోలు వాళ్ళ పాంప్లెట్స్ అవే ఉంటాయి. ఈ ఫియాల్ కి లెటర్ రాసిద్ది, తలదూతుంటే పురుగులు కనిపిస్తున్నాయని చెప్పి. నెక్స్ట్ రోజు పెరుగన్నం పెడుతుంటే వీళ్ళ మమ్మీకి పొయ్యి మీద నుంచి బొగ్గులు తెచ్చి నోట్లో పోసినట్టుందంట. ఇస్సు కొట్టిద్ది. అప్పుడు ఆ బౌల్ మొక్కలైపోయింది కదా, ఆ మొక్క నోట్లో నుంచి వచ్చింది. అది చూసి కోపం వచ్చి పెరుగులో ఈ పెంకు మొక్కలు ఎందుకు వచ్చాయి అని వాళ్ళ కూతురు మీద పడిపోయి ఆ మొక్క తీసుకొని చంపైపోతుంది. తప్పించుకోవడం వల్ల మొహం మీద గీత పడిపోద్ది. తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ అక్క అన్న ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి సిటీలో ఎంజాయ్ చేసేంత వరకు చాలు, మమ్మీ కండిషన్ అస్సలు బాగాలేదు, తొందరగా వచ్చేయండి అంటే వాళ్ళు మేము రావంటది. మమ్మీకి ఏమైనా అయ్యాక ఆస్తంతా నాకే కదా అంటే 2 రోజుల్లో వస్తానంటది. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు రావని ఎందుకు అంటున్నారు, వీళ్ళు అసలు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా ఎందుకు అయిందంటే, ఇప్పుడు ఈ లిండా ఆంటీ ఉంది కదా, లిండా ఆంటీకి 3 పిల్లలు, 3 పిల్లలకి తల్లి ఈవిడే, కానీ 3 పిల్లలకి తండ్రి సపరేట్, 3 సపరేట్ వాళ్ళు అనమాట. ఈ విషయం 3కి తెలిసింది. ఇది తెలియగానే హట్ అయిపోయి చిన్నప్పుడే ఆ అక్క తమ్ముడు ఇద్దరు ఇల్లు వదిలేసి
వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పాప బాగా పొట్ట పాప అవడం వల్ల వాళ్ళ మమ్మీ అంటే బాగా ఇష్టం అవడం వల్ల సో అయితే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మమ్మీ డాడీకే కదా పుట్టింది, ఎంత కాదన్నా ఆలోచించడానికి ఏమైంది, మన మమ్మీ డాడీకే పుట్టాం ఓకే అని చెప్పి ఏడే ఉండిపోయింది. దీని తర్వాత ఫియాల్ గాడు ఉన్నాడే బాగా ఫేమస్, మ్యాగజైన్ లో కూడా ఎక్కాడు. వాడి డీటెయిల్స్ అంటే ఇంకా చాలా డీటెయిల్స్ అవి యాడ్ చేసి అప్డేట్ అని చెప్పి వాడు లెటర్ బాక్స్ లో పడేసిద్ది వాడికి పంపించడానికి. ఈ గ్యాప్ లో నైట్ టైం ఇలా మమ్మీ బయటకు వచ్చి సగం బట్టలు ఇప్పేసి డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అక్కడ సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు ఒక కోటర్ తెమ్మని చెప్పి అడుగుతా ఉంటది. అక్కడ ఉన్న జనాలందరూ శ్మశానంలో చూసేసి వెంటనే వెళ్ళిపోయి విలేజ్ పెద్దకి ప్రెసిడెంట్ పిలిచి చెప్తారు. ఈ అమ్మాయి లెటర్ పోస్ట్ చేసి ఇంటికి వచ్చి చూస్తే వీళ్ళ మమ్మీ ఆడ కనిపిట్లా. ఎత్తుకుంటూ బయటకు వస్తే ఊళ్ళో జనాలంతా అందరూ ఊళ్ళో సందుల్లో పడి ఒకే సైడ్ పోతున్నారు. ఏంటా అని చూస్తే వాళ్ళ మమ్మీ ఎల్లుడు డ్రెస్ కప్పేసి జనాలేమో తిడతా ఉంటారు, ఈవిడ అసలు ఈ ఊళ్ళో నుంచి బయట పంపించేయండి, మా ఆయనతో సంబంధం పెట్టింది వీళ్ళ ఆయనతో సంబంధం పెట్టింది అని చెప్పి లేడీస్ అంతా అదే కావాలా, అసలు ఈవిడ ఇట్టండి పనులు చేస్తా ఉంటే మేము చేతబడిలట్ట చేసుకోవాలి, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం మేమంతా, మా హస్బెండ్ చూసుకోవాలా లేదా చేతబడి చేసుకోవాలా, ఎక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి అరుస్తా ఉంటే అప్పుడే ప్రెసిడెంట్ వచ్చి ఆగండి, అందరూ మీ సొంత డెసిషన్ చెప్పేసుకుంటా ఉంటే ఊళ్ళో నేను ఎందుకు లుంగి ఊపుకుంటూ తిరగడానికే అని వాళ్ళు పంపించేసి ఇప్పుడు చూడు పాప ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాం, సేమ్ విషయం మళ్ళీ రిపీట్ గానే అయిందంటే ఖచ్చితంగా మీ అందరూ ఊళ్ళో నుంచి బయట పంపించేస్తాను అని చెప్పాక పాప ఇవ్వండి తీసుకుని వెళ్ళిపోయి ఇట్లా చేయమాక మమ్మీ, మళ్ళీ మన కొంప కూడా ఉండదు ఎక్కడి నుంచి తోసేసారంటే అని కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఫిడియల్ గాడు లెటర్ పంపించుంటాడు. అదే ఫియాలో ఎవరో ఇప్పుడు పాప లెటర్ పంపించిలా ఇది అది విషయం అని చెప్పి ఆడు ఫిడియల్ మళ్ళీ రిప్లై ఇచ్చాడు. మీ మమ్మీ కండిషన్ అంతా పాయింట్ బై పాయింట్ నువ్వు చెప్పిన విషయాన్ని చదివాక నాకు అర్థమైంది, చేతబడి ఎవరు చేసేసారు తెలిసిపోయింది అని అన్నాక అప్పుడే ఎక్కడికి అక్క తమ్ముడు ఇద్దరు వస్తారు. అదే చెల్లి వాళ్ళ అక్క అన్న వీళ్ళిద్దరు వస్తారు. అన్న ఉన్నాడు కదా అన్న వాళ్ళ కూతురుతో పాటు వచ్చి ఉంటాడు. అయితే ఈ అన్న వాళ్ళ వైఫ్ అన్నను వదిలేసింది, ఈ అక్క వాళ్ళ హస్బెండ్ అక్కను వదిలేసాడు. మ్యాటర్ అంతా ఇలాగే నడుస్తా ఉంటది. వచ్చేదాగానే ఇల్లు అంతా చూస్తారు, ఇది అమ్మితే ఎంత వచ్చిందని కాదు ఇల్లు ఏంటి ఇంత చెత్తగా ఉంది అని చెప్పి. అయితే ఇప్పుడు వీళ్ళ మమ్మీని చూసుకుంటూ ఇల్లు సరిగా చూసుకోవట్లేదంట. దీని తర్వాత వెళ్ళి లిండా వాళ్ళ మమ్మీని చూస్తారు. ఇప్పుడు అంతా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే పాప చెప్తూ ఉంటది సిగరెట్ ఎఫెక్టో మందు ఎఫెక్టో కాదు ఇది చేతబడి చేశారు మమ్మీ మీద ఫీడియోలు అని చెప్పి ఒకడు ఉన్నాడు, వాడిని కూడా కనుక్కున్నాను నేను, వాడు నా లెటర్ చదివి నేను ఇచ్చిన 4 మొక్కలు చదివి వాడు కూడా చేతబడి డిసైడ్ అయిపోయాడు, మేము ఇద్దరం కన్ఫర్మ్ అయిపోయాం, మీరు కూడా కన్ఫర్మ్ అవ్వండి అంటే ఇడు అడుగుతాడు అదేంటి ముందు టెస్టులుగా చేయాల్సింది, టెస్టులు కాకుండా డైరెక్ట్ గా టట్ట వాగుతావంటే టెస్టులు 100 చేసాం, బాడీ అంతా చెక్ చేసి చెప్పేది మీ మమ్మీకి చిన్న ప్రాబ్లం కూడా లేదు, ఇన్ని పెట్లు సిగరెట్ తాగే వాళ్ళకి ఈ పాటికి కిడ్నీలు లివర్ 2 డ్రైనేజ్ సింకాలు తయారై ఉండాలి, కానీ ఇవి చాలా హెల్తీగా ఉన్నాయి, ఈ రిపోర్ట్లన్నీ మీ మమ్మీ కాదు నీవు అన్నట్టు ఉన్నాయి, సో ప్రాబ్లం ఏం లేదు మమ్మీ నెత్తికెళ్ళిపోవడం అన్నారంట. సో ఖచ్చితంగా చేతబడి అని అంటూ ఉంటే వీళ్ళ అక్కేమో వాట్ ఇస్ దిస్ బిహేవియర్, పల్లెటూరులో ఉండి మీరంతా ఇలా తయారైపోతుంటారా, నాతో పాటు సిటీకి వచ్చాక 4 రోజులు తిప్పుతాను, కొన్ని రోజులు నువ్వు కూడా సిటీ మైండెడ్ అమ్మాయి అయిపోతావు, అప్పుడు చేతబడిలో బ్లాక్ మ్యాజిక్ వీటి మీద నమ్మకం పోయింది అని చెప్తుంటే ఈ అమ్మాయి ఏమో అంటే చేతబడి జరగలేదా, జరగకుండా అసలు ఆ రోజు మమ్మీ గొంతు నుంచి పెంగాని ప్లేట్ మొక్క వచ్చింది, ఆ నోట్లో నుంచి వచ్చిన మొక్కతో నా మోహన్ చెక్కేసింది, అట్లీస్ట్ కలనుకున్న కల కాదు ఇది అని చెప్పి అంటే ఇవిడ పిచ్చిదాన్ని పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకో పక్క లెండాన్ని చూస్తాం. ఇప్పుడు ఎలాగ గాల్లోకి వెళ్ళిద్ది, గాల్లోకి వెళ్ళగానే చాలా చేతులు అలా గాల్లో నుంచి వస్తాయి, ఈడెవడో సగం చేసి వదిలేసినట్టున్నాడు చేతబడి, గుడ్లు సరిపోయినట్టు లేవు, ఇంకో 3 పెడితే ఏమైంది సగమే చేతులు, యాడ్ నుంచి అయినా చేతులే వస్తున్నాయి, చేతులు అలా వచ్చావని గాల్లో తీసుకెళ్లి పేక బిసికి చంపేస్తాయి, అప్పుడే కేక్ అని సౌండ్ వస్తుంది, ఇదేంటికి కేక్ అని సౌండ్ వచ్చిందని చెప్పి ఫ్యామిలీ మొత్తం ముగ్గురు లోపలికి చెక్ చేస్తే వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. పాపం చిన్న పాప తెగ బాధపడుతూ ఉంటది, వీళ్ళని చూస్తే వీళ్ళు బాధపడుతున్నట్టే కనిపిస్తున్నారు. నెక్స్ట్ రోజు ఊళ్ళో వాళ్ళంతా 1 by 1 వస్తూ ఉంటారు, ప్రార్థనలు అవి ఏవో ఉంటాయి కదా, శవం ఇంకా అక్కడ పెట్టారు, ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది, వీళ్ళందరూ చేస్తూ ఉన్నా ఈవిడ మాత్రం అక్క ఈవిడ చేయదు, సేమ్ సిటీలో ఉండి సిటీ లైఫ్ బతకాలి కానీ విలేజ్ లైఫ్ ఏంటి మేము పాష్ గా ఏడే కూర్చుంటా అని చెప్పి అట్నే ఉంటది. అంతా ప్రాసెస్ బాగానే అవుతుంది కానీ అంటే ఫుల్ అడావిడి కాసేపు దినవో మటనో చికెనో భోజనాలు అన్ని స్టార్ట్ అవబోతున్నాయి. కరెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి నల్లపిల్లి అలా వచ్చి ఈవిడ శవం మీద నుంచి ఇటు నుంచి అడిపోయింది, అంతే అక్కడ ఉన్న వాళ్ళంతా గజ్జి కుక్కలా మొహాలు పెడతారు, చాలా భయపడిపోతూ బాధపడుతూ ఉంటారు. వీళ్ళ మమ్మీ చచ్చిపోయినప్పుడు కూడా ఎవడంత బాధపడలేదు, అంటే వీళ్ళ ఉద్దేశంలో నల్లపిల్లి ఎదురుతోనే ఏదేదో అంటారు, కానీ ఇండోనేషియాలో నల్లపిల్లి చచ్చిపోయిన శవాన్ని పడుకోబెట్టినప్పుడు అది శవం మీద నుంచి ఇటు నుంచి అటు పోయింది అనుకోండి, ఇంతకంటే దారుణమైన విషయం వీళ్ళకి ఇంకోటి లేదంట. ఎదవ గబ్బు పనులని వీళ్ళు చేసుకుంటా నల్లపిల్లులు అంటే ఏమొచ్చింది, ఒక నల్లపిల్లి ఇట్ట పోతే ప్రాబ్లం వచ్చిందని తెలుసు, అట్టప్పుడు ఎవడో తెచ్చింది నల్లపిల్లిని ఇక్కడ శవం పెట్టినప్పుడు అది వస్తున్నప్పుడైనా ఆపాలిగా. అయితే ఏదైతే నల్లపిల్లి శవం మించి వెళ్ళకూడదు కదా, ఈ విషయం నల్లపిల్లికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ, అంటే అయ్యో వీళ్ళ శవం మించి వెళ్ళానే వెళ్ళకూడదు అని చెప్పి ఆగి వెళ్ళిందో తెలియదో తెలియదు కానీ శవానికి అయితే తెలిసిపోయిందంట వెంటనే. షేట్ మ్యాన్ ప్రశాంతంగా పైకి వెళ్దామంటే నల్లపిల్లి నా మీద నుంచి దాటేసింది, ఇంకేం చేస్తాం నల్లపిల్లి దాటేసింది ఇంక వెళ్ళకూడదు అశుభం అని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకుని శవం డింగులు లెగిసిపోయిందండి. అది చూసి షాక్ అయిపోయి అందరూ భయపడిపోతారు, ప్రెసిడెంట్ తో పాటు ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతారు, తమ్ముడు వీళ్ళ చెల్లి ఇద్దరు కూడా తెగ భయపడుతూ ఉంటారు. అక్కయ్య మాత్రం ఓ షేట్ ఇదే మా సిటీలో అయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు, మేమంతా అప్డేటెడ్ పీపుల్, శవాలు కూడా అప్డేటెడ్ గా బిహేవ్ చేస్తాయి, నల్ల పిల్లి వెళ్తే అశుభం ఏంది అట్టండి ఏం లేదు నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయని అని చెప్పి అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. నల్ల పిల్లి కాదు నల్ల బల్లి వచ్చినా సరే అసలు కదలకుండా ఉండేవి మా శవాలు, శవాలు చూడండి ఎంత బ్యాక్వర్డ్ లో ఉన్నాయో, చాలా సీప్ గా నల్ల పిల్లిని చూసి లేచిపోయాయని చెప్పి ఓకేనా ఇక్కడ ఇలాగే చదువుతున్నట్టు అలా చూస్తా ఉంటది. ఇప్పుడైతే డాక్టర్ని పిలిపిస్తారు, డాక్టర్ని పిలిపించి చూడండి బాబు నేను టెస్ట్లన్నీ చేశాను, మీ మమ్మీకి ఏం ప్రాబ్లం లేదు, చాలా హెల్దీగా ఉంది ఆవిడ, ఇంకో 100 ఏళ్ళు కూడా ప్రశాంతంగా బతికిద్దంటే అదిగా డాక్టర్ మా
మమ్మీ చచ్చిపోయి బతికిందంటే డాక్టర్ అడుగుతాడు ఈస్ దిస్ నల్లపిల్లి కేసు అని అంటే అవునని చెప్తా. ఈ విషయం ముందు చెప్పాలి కదా, నల్లపిల్లి కేసు మాకు డైలీ వస్తాయి బాబు, ఇట్లాంటప్పుడు నన్ను పిలవాల్సిన పని లేదు, ఆవిడ చచ్చిపోయి బతికింది, ఊళ్ళో నెలకు 4-5 కేసులు ఇట్లాంటివి వస్తుంటాయి, మీరు నన్ను పిలవాల్సిన పని లేదు, జస్ట్ మీ మమ్మీతో పాటు టైం స్పెండ్ చేయండి, మళ్ళీ పుట్టి బతికింది కదా ప్రాబ్లం ఏం లేదు అని వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు వీళ్ళు పుట్టి మళ్ళీ అదే చచ్చిపోయి మళ్ళీ పుట్టింది కదా, ఇప్పుడు చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటది. అంటే వీళ్ళందరితో చాలా బాగా క్లోజ్ గా ఉంటది, వీళ్ళ మనవాళ్ళని చాలా బాగా పలకరిస్తుంది. వీళ్ళకి అర్థం కావట్లా మన మమ్మీ జీవితంలో ఎప్పుడు మనల్నే సరిగ్గా పలకరించలేదు, అలాంటిది మనవాళ్ళని ఇంత బాగా ఎలా పలకరిస్తుందని. పొద్దున్నే లెగిసి చూస్తే ఇల్లంతా చాలా క్లీన్ గా ఉంటది. ఎవరు క్లీన్ చేశారని చూస్తే వీళ్ళు ఎవరు క్లీన్ చేయాలి, వాళ్ళ మమ్మీనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసిందంట. అప్పటిదాకా బేసిక్ గా వాళ్ళ మమ్మీకి చీపు ఇంట్లో యాడ్ ఉంటుందో కూడా తెలియదంట, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసింది. దీని తర్వాత డైనింగ్ టేబుల్ అంతా అద్భుతంగా అరేంజ్ చేసి మంచి మంచి వంటలన్నీ చేసి ఉంటది. దీని బదులు వీళ్ళ మమ్మీ స్నానం చేసి కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే ఇంకా అద్భుతంగా అనిపించుండేది నాకు. ఈ మామూలు క్లీనింగ్ అంటే ఇల్లు ఎంత నీట్ గా ఉన్నాయి, నెట్ట చూస్తుంటే ఏం తిట్టుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎవడన్నా తలస్నానం చేయించాడు స్వావే. అయితే వీళ్ళు ఓకే ఇప్పుడే జస్ట్ నల్లపిల్లి దేవల్ల మమ్మీ బతికింది, అసలు ఎంత ఎనర్జీ ఆడి నుంచి వచ్చింది, బతుకున్నప్పుడు ఎప్పుడు ఎంత ఎనర్జీ చూడలేదే. ఈ అమ్మాయి అయితే వాళ్ళ మమ్మీని చూసి హ్యాపీ అయిపోయింది. వీళ్ళిద్దరికి ఏమంత తెలియట్లే. ఇప్పుడైతే పాప సంతోషాన్ని మొత్తం ఫిడేల్ గాడితో పంచుకుందామని డిసైడ్ అయింది. ఫిడేలు మా మమ్మీ సూపర్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను అని లెటర్ రాసిద్ది. బెస్ట్ ఫ్రెండ్ ఎవడో అనుకునేది అదే ఆ మ్యాగజైన్ సూపర్ హీరో ఫిడేల్. ఒక రోజు పాపకి చదువు చెప్తూ లిండా అంటే కుడి చేత్తో కాకుండా ఎడం చేత్తో రాస్తుంది. అడిగింది ఏంటి మమ్మీ చచ్చి బతికాక హ్యాండ్ చేంజ్ అయిపోయినట్టుందంటే హ్యాండ్ అయితే చాలా చేంజ్ అయింది, ఇప్పుడు నేను కొత్త మనిషిని పాత మనిషిని కాదు అని చెప్తుంది. అయితే అక్క ఆ రోజు ఫిడేల్ గాడు ఉన్నాడే, వాడు రాసిన ఒక ఆర్టికల్ చదివిద్ది, మ్యాగజైన్స్ లో వస్తాయి కదా, అందులో డీటెయిల్డ్ గా రాసి ఉంటది. నల్ల పిల్లి గురించి మొత్తం పుస్తకం అంతా రాసేసాడు, కొన్ని పాయింట్లు మ్యాగజైన్ లో వేసాడు. ఏంటంటే ఒక నల్ల పిల్లి ఒక శవం మీద నుంచి పోయిందే అనుకోండి, ఆ శవం లోపలికి ఏదో ఒక డిఫరెంట్ ఆత్మ దూరిపోద్ది. బేసిక్ గా మామూలుగా ఇప్పుడు ఏదైనా చచ్చిపోయాడు అనుకోండి మనిషి, వాడి ఆత్మ ఇంకా కొత్తగా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దామని వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోతుంటాయి. కానీ నల్ల పిల్లి ఇట్టించట వెళ్ళగానే వాళ్ళు వెనక ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది చచ్చిపోగానే, కానీ వాళ్ళు ఏమి వెనక రాలేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఏదో డిఫరెంట్ ఆత్మ ఈ బాడీ లోపలికి వచ్చింది. ఎందుకంటే ఇండోనేషియా ఆచారాలని బట్టి నల్లపిల్లి తోకలో చాలా ఆత్మలు దాగి ఉంటాయి. చుట్టుపక్కల శవాలు కనిపించగానే పెదల మీద కొట్టి పద 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 ఆత్మ అక్కడ ఏదో శవం ఉంది దూకుతాం పద, నేను వెళ్తాను బలవంతంగా దాడిచ్చేస్తాయి. ఇది చూశాక భయపడిపోయి మళ్ళీ ఫిడేల్ లెటర్ రాసిద్దు. ఫిడేలు ఆర్టికల్ చదివాను, నల్లపిల్లి ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ గా అయింది, మా మమ్మీ వింతగా బిహేవ్ చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, ఫుడ్ వండుతుంది, స్నానం మాత్రం చేయట్లేదు, అది వేరే విషయం. ఏంది ఇప్పుడు కొత్త ఆత్మ ఏంది మ్యాటర్ చెప్పు ఫిడేలు అని అడుగుద్ది. ఇంకెప్పటి నుంచి ఇంట్లో కంపు కహానీలన్నీ స్టార్ట్ అవుతాయి. కొత్తగా ఫ్రెష్ గా దెయ్యాలు వచ్చాయి కదా, అంతకుముందు అయితే ఏదో పెద్ద మొత్తం ఏదో పసుపు వేయడానికి వస్తే చేతులు కాళ్ళు చూపించినట్టు అలా ఓన్లీ చేతులు కాళ్ళే చూపిస్తా ఉన్నాయి కదా స్టార్టింగ్ నుంచి దెయ్యాలు. ఇప్పటి నుంచి కొంచెం చాలా గ్యాప్ వచ్చిందని బానే వస్తాయిలేండి. ఇది అలా లెగ్గానే వాళ్ళ మమ్మీ భయంకరంగా సోఫాలో కూర్చొని చూసి కిందకి వెళ్ళిపోద్ది. అండర్గ్రౌండ్ లో కొత్త ఇల్లు ఉందా యాడికి వెళ్ళే మమ్మీ అని చూస్తే అక్కడ ఉండదు, ఎదురుగా టీవీలో ఉంటది. ఇటు చూస్తే స్కేట్ బోర్డ్ వేసుకొస్తున్నాడు, జుమ్మని వచ్చింది, కట్ చేతి కళ, ఇది కూడా కళ చేయాల్సిన పనే ఉంది అంటే అది చూసి ఇటు భయపడిపోయి బెడ్ మీదకి వచ్చి పడుకున్నాడంటే కొంచెం బాగుంటది కదా, ప్రతిదీ కళ్ళ పెట్టాల్సిన పనే ఉంది. నెక్స్ట్ రోజు ఇవిడ మనవగారికి బొమ్మ ఇస్తే ఇటు వచ్చి బొమ్మలు అయితే ఎత్తావు అడిగిన మాత్రమే బాబు, మళ్ళీ బొమ్మలు గిమ్మలంటే బాగోదని చెప్పి వాళ్ళ మమ్మీని తిడతాడు. పాప ఈ బొమ్మతో పాటు ఆడుకుంటే సడన్ గా బొమ్మ దెయ్యంలాగా నల్లగా ఏదో రకంగా అయిపోద్ది, మామూలు అయిపోయి తల గాల్లోకి జుమ్మని లేసిద్ది. పాప భయపడిపోతుంటే వచ్చి బొమ్మ అలమారలో పెడతాడు, అలమార తలుపు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి మళ్ళీ బొమ్మ నల్లగా అయిపోద్ది. తర్వాత అక్క కడుపులో చాలా పెయిన్ వస్తుంది, చాలా కాల్ జరిగిద్ది. అబ్బు బేసిక్ గా 3-4 నెలల నుంచి ప్రెగ్నెంట్ అంట, ఇప్పుడు వద్దని డిసైడ్ అవుతుంది, అందుకే ఏదో ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ పోయేలా చేసుకుంటుంది. దీని తర్వాత ఇలా పాపతో పాటు దొంగ ప్రాణం దావుడు మూతలు ఆటాడుతా ఉంటే మంచ కింద దాక్కుందేమో అని చెప్పి కాళ్ళు పట్టుకుని లాగుతుంటే అక్కడ దెయ్యం ఇలా కూతురు అటు సైడ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత పాప పోయి బట్టలు వేస్తా ఉంటే ఆ చున్నీ బట్టల లుంగినో ఏదో పోయి నేల మీద పడిపోయి దాని కింద నుంచి దెయ్యం వచ్చినట్టు ఉంటది. ఏదో సమయం మొత్తం అన్ని బిగినే దెయ్యాలు, మొత్తం దెయ్యాలని ఏదో రీసెంట్ గా జాయిన్ అట్టున్నాయి దెయ్యాల స్కూల్లో నుంచి. ఏదైనా ఒకటి నైట్ టైమో మంచిది ఏదైనా ఇంటెన్స్ గా లేవడం చూపిస్తాడు. ఇప్పుడు ఏం టపటపడప ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి, గ్యాప్ ఇవ్వాలి కదా. మొత్తం స్కూల్లో ఉన్న దెయ్యాలని ఎక్కడికే వచ్చినట్టున్నాయి, అసైన్మెంట్లు కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి. లేకపోతే గ్యాప్ అనేది ఒకటి ఇవ్వాలి కదా. సరే వాళ్ళందరిని వదిలేయండి, ఈ చూడండి ఇదేదో పట్ట పగలు వచ్చేసాడు, పట్ట పగలు రోడ్డు మీద అలా పెరట్లో ఫుట్ పాత్ మీద ఏదో పడుకున్నట్టు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఇక్కడ దెయ్యం అనుకుంటుంటే ఎవడు అనుకుంటాడు, అది కూడా ఈ టైంలో అలా లెగుస్తాడు. అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టుంది, ఇంకా వెంటనే పడుకుని పోతాడు, సడన్ గా మాయమైపోతాడు. వెళ్ళి ఇప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలేమో ఈ దెయ్యం గాడు. అంటే దరిద్రం కాకపోతే ఇంత మందిలో ఒక్కడు కూడా కన్సిడర్ చేయలేదు, అన్ని దెయ్యాలు వచ్చి 5 నిమిషాలు అడావిడి చేసి వెళ్ళిపోయి. ముగ్గురు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లి అసలు ఎవడూ పట్టించుకోవాలి, శుభ్రంగా నైట్ అవగానే పడుకునిపోయారు, ఏ భయం లేకుండా. నైట్ పడుకుంటే ఈ అమ్మాయికి భయంకరమైన కళ వచ్చింది, వీళ్ళ మమ్మీ ఏదో చేస్తున్నట్టు నోట్లోంచి ఏదో తీస్తున్నట్టు ఏదేదో కళ్ళు వస్తాయి. సడన్ గా లేసిద్ది, సడన్ గా లెగ్గాని ఈసారి నిజంగానే ఎవరో అటు సైడ్ నుంచి తలుపు కొడుతూ ఉంటారు. ఇదైతే కళ కాదు, నిజంగానే కొడుతున్నారు, సౌండ్స్ వస్తున్నాయి, భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైం ఒక ఇండోనేషియన్ మూవీలో రీజనబుల్ సీన్ చూసా. భయంకరమైన కళ్ళు వస్తున్నాయి, ఇంట్లో ఏదో జరుగుతుంది, ఇంటి బయట దెయ్యాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంట్లో అన్యాచురల్ యాక్టివిటీస్ ఇలా అవుతున్నప్పుడు ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. బేసిక్ ఈ టైంలో మనిషి అన్నాడు ఏం చేస్తాడు, మనం ఏమైనా శుద్ధ శక్తులు ఉన్నాం మంత్రకాలమా, అన్ని మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటే పొద్దున్న లేచి చూసుకోవచ్చు. ఆ దెయ్యం అప్పుడు కూడా పొద్దున ఉంటే అప్పుడు పలక నుంచి
వచ్చిపోయి. కానీ సినిమాల్లో ఏం చూపిస్తారు, నైట్ టైం భయంకరమైన సౌండ్ వస్తే చాలు, ఏదో సౌండ్ వచ్చిందంటే ఇక్కడ ఏదో తిరుగుతుంది. ఇవాళ నైట్ ఆ దెయ్యాన్ని చూసేదాకా నాకు నిద్ర పట్టే ఛాన్సే లేదు. సో ఆ సౌండ్ వెనకాలే ఏదైనా పోతూ ఉంటే దాన్ని వెనకాలే పోతుంటది, ఎట్టైనా పలకరిద్దామని చెప్పి దెయ్యాన్ని వెనక పోతా పోతా ఎవరిది ఏంటిది ఎవరు అంటుంటది. సిగ్గు సేవం లేకుండా దెయ్యాలు వెనకే వచ్చేస్తుంటాయి ఎవరు పిలవగానే. నేనేనమ్మా నేనే వచ్చింది దెయ్యాన్ని అని చెప్పడానికి భయమే ఉండదు మళ్ళీ. కానీ అక్కయ్య చాలా రీజనబుల్ గా దుప్పటి కప్పుకొని పడుకుని పోతారండి. చూస్తే నిజంగా ఇంటి బయట ఒక దెయ్యం ఎదురు చూస్తా ఉంది. ఇలా సౌండ్లు పెట్టి అక్కని మాత్రమే పిలిస్తే ఏంటో తెలుసుకోవడానికైనా బయటకు వచ్చింది. బయటకు వచ్చే కాసేపు మాట్లాడుకుందాం అనుకుంటది, కానీ అక్క పడుకుని పోయింది. ఇప్పుడు ఈడిని ఇలా మమ్మీని చూస్తాం, ఈడు భయపిత్తులోడు మామూలోడు కాదు. అలా షాప్ కి నడుచుకుంటా నెమ్మది పోతుంటారు. సడన్ గా వాళ్ళ మమ్మీ తప్పిపోయింది. వీళ్ళిద్దరు లిటరల్లీ 1 కిలోమీటర్ స్పీడ్ లో కూడా నడవట్ల. అట్లా నడకేసుకుని వీళ్ళిద్దరు తప్పిపోయేది. వీళ్ళ మమ్మీ అటు వచ్చింది ఇటు వచ్చింది అడ్డు పోయింది, దెయ్యం అలా ఇది అట్ట అయింది అచ్చగంబాలా చేస్తుంటది. కానీ చూసేది అంతా కలే. కానీ ఏంది దరిద్రులు అప్పుడు దాకా అంటే అప్పుడు దాకా ఏ బెడ్ మీద పడుకోనో బెడ్ కింద తొంగోనో కలలకంటూ భయపడుతున్నాడు కదా. కానీ ఇప్పుడు ఇట్ట కాదు, ఆడ మార్కెట్ అవుతుంటే ఆడ మధ్యలో రోడ్డు మీద నుంచొని గాల్లో కళ చూసుకుంటూ గాల్లోనే కలగనుకుంటూ అక్కడే పడుకోపోయి కలగని భయపడిపోతున్నాడు. నుంచొని అక్కడే కలగని భయపడతాడు నీడు పట్టపగల టైంలో. నెక్స్ట్ రోజు ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఆడికి ఇంకా భయం పాలా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నైట్ అయిపోయింది, మామూలు కలరావు. సో భయంతో కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడు. లెండా ఇప్పుడు వాళ్ళ పెద్ద కూతుర్ని అంతా బాగానే జరుగుంటే ఈ పాటి నాకు ఇంకో మనవలో పుట్టుంటది అయితే అని ఎక్కిరిస్తా ఉంటది ఈవిడ్ని. ఇప్పుడు ఈవిడ కోపం వచ్చి నేనే నీలాంటి దాన్ని కాదు, డైలీ 4 వచ్చిపోతా ఉంటది కొంపకి అని తిట్టెళ్ళిపోయింది. దీని తర్వాత పాప వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ అవి తీస్తూ ఉంటది, అలా క్లీన్ చేస్తుంది. అప్పుడే టీవీ మళ్ళీ ఆన్ అయింది. పాప కూడా టీవీలో దయ్యాన్ని చూసి అయితే ఇప్పుడు పాపకు పెద్ద భయం ఏం లేదు. అదేంటో దయ్యాలు వచ్చినా సరే పాపని గెలకుండా అలా అటు ఇటు దిక్కులు చూసుకుని ఆ పల్లె వెళ్ళిపోతున్నది. కానీ ఎక్కువ ప్రాబ్లం వల్ల అక్కకే ఎక్కువ వస్తుంది. దయ్యాలని అక్క మీద పగబట్టేసి మేబీ ఒళ్ళు పడినట్టుంది. సిటీ నుంచి వచ్చాను, పాష్ గా ఉంటాను, అక్కడ దయ్యాలు పెద్దగా యాక్టివ్ గా ఉండవు. మీరే ఇక్కడ విలేజ్ లో దయ్యాలను ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా పిచ్చిగా తెచ్చిపోతున్నాయి, లేకపోతే వాటికి అంత సీన్ లేదన్నట్టు మాట్లాడుతూ ఉంది. వచ్చింది ఒళ్ళు మండింది, అందుకే ఎక్కువగా తిరుగుతున్నాయి. దాంతో భయపడిపోయి చెల్లి వచ్చి చెల్లి నన్ను క్షమించెల్లి స్టార్ట్ అయ్యించి దయ్యం పల్లెటూరు సిటీ అని తెగవాగుతున్నా, నాకు తడిసిపోతుంది ఇక్కడ. ఇంకో పక్క ఈ అన్నగాడు చూస్తే వాడికి కూడా తడిసిమోపడి అవుతుంది. సో మా వల్ల అట్లా నువ్వేదో చెప్పంటే అప్పుడు చెప్తుంది ఫిడేల్ గడికి ఒక లెటర్ రాశాను, వాడు నాకు లెటర్ పంపించాడు. ఇప్పుడు దాన్ని చదువుతాడు. ఫిడేల్ గడి చెప్పాడు, నాకు తెలిసినంత వరకు మీ మమ్మీ బాడీ లోపలికి నల్లపిల్ల ఎఫెక్ట్ వల్ల దయ్యం వెళ్ళిపోయింది. అది నిజంగా తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ చేయాలి. ఏం లేదు, ప్లేట్ తీసుకోండి, అందులో గుడ్డ పెట్టండి, 2 ఉల్లిపాయలు పెట్టండి, ఒక గ్లాస్ నీళ్లు పెట్టండి, దయ్యం దాహం వేసినప్పుడు నీళ్లు తాగుద్ది. నేను చెప్పిన మాత్రం 4 సార్లు చదివి ఇప్పుడు దాన్ని మీ మమ్మీ బెడ్ కింద ప్లేట్ పెట్టేయండి. నెక్స్ట్ రోజు పొద్దున్నే తెచ్చి కోడిగుడ్డు పగలగొట్టండి. కోడిగుడ్డు లోపల నుంచి కోడి పిల్ల వచ్చింది అనుకోండి, మీ మమ్మీ డైరెక్ట్ దయ్యం అని అర్థం. ఇల్లు వదిలేసి పారిపోండి. కోడిగుడ్డు లోపల నుంచి రక్తం వచ్చింది అనుకోండి, మీ మమ్మీ దయ్యం కాదు, మీ మమ్మీ ఆత్మ ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు లోపల ఉంది ఇంకో దయ్యం. అలా అలాగే చేస్తారు, పొద్దునే కోడిగుడ్డు పగలగొడతారు, అర్థం అయిపోయింది దయ్యమే అని చెప్పి. ఇప్పుడు ఫిడేలు గాడిని చూస్తాం, మళ్ళీ లెటర్ రాసి పంపించారు. ఫిడేలు నువ్వు చెప్పినట్టే గుడ్డు పగలగొడితే లోపల బ్లడ్ వచ్చింది అంటే బట్టలు చదువుకొని వచ్చేస్తుంటాడు. నైట్ గొడవపడి పడుకున్నాక అక్క వాష్రూమ్ కి వెళ్దాం అనుకుంటది. వాష్రూమ్ లోపలికి అలా వెళ్తే సింపుల్ గా దయ్యం వచ్చి తలకాయ సింకేది కొట్టి చంపేస్తుంది. అక్క అక్కడే చచ్చిపోయిందండి. ఇప్పుడు పాప ఎక్కడో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లెగుస్తుంది. లెగవగానే అక్కడ అలా రక్తం కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళి చూడగానే అక్కడ అక్కయ్య చచ్చిపోయిలా అక్కయ్య ఆత్మ కనిపించింది అనమాట. ఆత్మ. పాప భయపడిపోయింది. అసలు దాన్ని ఆత్మని ఎందుకు అనుకుంటుంది, వాళ్ళ అక్కయ్య అనుకోవచ్చు కదా, ఆత్మ ఎందుకు అయింది, కాసేపు మాయమైపోయింది ఆత్మ. ఇప్పుడు బేసికల్లీ ఏదో చేసేద్దాం అలా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయాయి అనుకోండి, ఆత్మ డైరెక్ట్ గా పైకి వెళ్దంట, కాసేపు ఆడాడే కొంపలో పడి తిరుగుతా ఉంటది, అన్ని చూసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే పాప చూసి భయపడింది. ఇప్పుడు వెళ్ళి చూస్తే వాష్ బేసిన్ దగ్గర వాళ్ళ అక్క చచ్చిపోయిందని తెలుసుద్ది. పాప గట్టిగా అరుస్తా ఉంటే అదుపులు తట్టుకోలేక అక్కయ్య బాడీని తీసుకెళ్లి నెక్స్ట్ రోజు పూడ్చిపెట్టేస్తారు. అందరూ అక్కడ పెద్దగా ఎవడో బాధపడట్లేదండి, అంతా దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతారు. మొత్తం భోజనాలకు వెళ్ళిపోయే టైంకి పాప ఒక్కదాయి కూర్చొని బాధపడుతూ ఉంటే ఫిడేల్ గడు ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటాడు. వచ్చి చెప్తాడు, నేనే ఫిడేలు, అసలు మీ మమ్మీయే కాదు, మీ మమ్మీ లోపల ఏదో ఉంది, నేను కనిపెట్టేశా, ఖచ్చితంగా లోపలే గివ్లో ఉండుంటది, చేతబడి గట్టిగా జరిగింది, అందుకే ఎంత అవుతుందని చెప్పి మ్యాటర్ మొత్తం చెప్తాడు. వీడు ఇంకా చాలా విషయాలు చెప్తాడు అనుకోండి. యాక్చువల్లీ ఇది మామూలు దెయ్యం కాదు, దెయ్యం జస్ట్ మీ మమ్మీని చంపడమే కాదు. ఓకే, మీ మమ్మీ ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు ఆత్మ బాడీ లోపల ఉందంటే దానికి అర్థమైంది మీ మమ్మీ కోసం రాలేదు, అది మీ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళందరూ లేపేయడానికి వచ్చింది. ముందుగా మీ అక్కని చంపేసింది, నెక్స్ట్ ఎవరిని చంపాలనుకుంటున్నా అది లేదు, కానీ మీరు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నారని చెప్పి అంటాడు. ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ చేతబడి ఎవరు పడితే వాళ్ళు చేయించలేదు, ఇది చాలా స్పెషల్ చేతబడిలా ఉంది. ఇది చెయ్యాలంటే కేవలం ఫ్యామిలీ మెంబర్ మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద చెయ్యగలరు. చేస్తే నువ్వు చేసి ఉండాలా, లేకపోతే మీ అన్న అక్కో చేసి ఉండాలా. ఈ లెటర్లు రాసే విధానం చూస్తే నువ్వు శుద్ధపప్పలా ఉన్నావు, నీకు అంత సీన్ లేదని అర్థం అవుతుంది. మీ అక్కని చూస్తేమో రీసెంట్ గా చచ్చిపోయింది, ఖచ్చితంగా ఇదంతా మీ అన్నే చేసి ఉంటాడు మీ మమ్మీ మీద అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోపలికి వెళ్తాం అనమాట. ఏమై ఉంటది, అక్క అన్న వీళ్ళిద్దరు ఉన్నారు కదా, యాక్చువల్లీ వీళ్ళిద్దరు కొంచెం ఇంటర్మీడియట్ ఏజ్ రాగానే చాలా తోపుల్లో ఫీల్ అవుతుంటారు కొంతమంది, ఎందుకో గానీ ఇంటర్ తర్వాత
ఫ్రీడమ్ అనుకుంటా ఏదన్నా చేస్తాం అనుకుంటే వెళ్ళిపోతుంది. తర్వాత దెబ్బలు పడేది. ఒక వీళ్ళైతే ఫ్రీడమ్ మైల్ కోసం కాదు పోయింది, మళ్ళీ మమ్మీ ఏదేదో చేస్తుందని చెప్పి కోపంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా ఏళ్ళు గడుస్తాయి, వీడు కొంచెం పెద్దోడు అవుతాడు, పెళ్లి అవుద్ది, పాప పుట్టుంటది. కానీ వీడు ఫైనాన్షియల్ కండిషన్ అంతగా బాగాలేదంట. అది బాగాలేటప్పటికి వీళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి అంటే డబ్బులు ఏమైనా అడుగుదామని చెప్పి వీళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి అడుగుతాడు డబ్బుల కోసం. లిండా వీళ్ళ మమ్మీ అసలు హెల్ప్ చేయదు. ఏదో పెద్ద పీకే వాళ్ళగా ఇంటర్మీడియట్ అయిపోయి దొల్లుకుంటూ వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు, మళ్ళీ నన్ను డబ్బులు అడగడానికి, నేను నీకు డబ్బులు ఇయ్యానంటే ఇయ్యా అని చెప్పి అంటుంది. వీడు వీళ్ళ మమ్మీని మళ్ళీ తిడతాడు. ఆవిడ ప్రొఫెషన్ మీద ఆవిడ చేసే పను అది ఇది చెప్పి మళ్ళీ తిడతా ఉంటాడు. ఈవిడికి ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ కోపం వచ్చి కొన్ని డబ్బులు తీసుకుంటే మొహాన్ని కొట్టింది. అది తీసుకుని బయటకు వెళ్ళిపో అని చెప్పి దోచేస్తుంది. ఊళ్ళో ఇన్ని రకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే వీడి లైఫ్ లో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ వైఫ్ వీడిని అక్కడే వదిలేసి వాళ్ళ కూతురు కూడా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. వీడిని చూస్తే పాపం పిచ్చోడు అయిపోతాడు, తెక్కోడు అయిపోతాడు. ఏదైనా డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా చేతబడి జరుగుతుంటే అక్కడ పోతాడు. ఇలా మమ్మీ మీద చేతబడి చేద్దామని డిసైడ్ అయిపోతాడు. అప్పుడే ఎవ్వరు దొరకనట్టు. పాపం బడ్జెట్ బాగా లోగా ఉంది. ఉన్న డబ్బులతో ఎవరు చేతబడి చేస్తారా అని ఎతికితే ఈడెవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తగులుతాడు. ఇటు పగల సాఫ్ట్వేర్ జాబు, నైట్ చేతబడి జాబు చేస్తూ ఉంటాడు అనమాట. పొయ్యి వదిన నా దగ్గర 150 రూపాయలు ఉందిగా, ప్లీజ్ చేతబడి చేసేదా అంటే, సరే అని ఆ 150 రూపాయలకి 4 కొవ్వొత్తులు 2-3 గుడ్లు తెచ్చుకొని వాడు చేతబడి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాడు. అయితే ఈ చేతబడి వీడు అసలు ఎందుకు చేయిస్తున్నాడు? ఆ లిండా వల్ల వీళ్ళ మమ్మీ ఆవిడ ఏడ్చి గోల్ చేసి చాలా భయంకరంగా చచ్చిపోవాలి అని చెప్పి చేతబడి చేయిస్తాడు. అంతే, అదొక్కటి చేసేటప్పుడు చెప్తాడు, ఓ గుడ్డ మొక్క ఇటు చేతిలో పెట్టి, ఓదే దీన్ని నువ్వు తీసపోయి మీ మమ్మీ ఉంది కదా, మీ మమ్మీ వాళ్ళ ఇంటి బయట పెరట్లో గానీ ఎక్కడైనా చిన్న గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టు. ఇన్ కేసు ఆ చేతబడిని మళ్ళీ నువ్వు ఆపేయాలి అనే ఫీలింగ్ నీకేమైనా వస్తే జస్ట్ ఈ గుడ్డ మొక్క నువ్వు కప్పెట్టావు కదా, దాన్ని బయట తీసేసి కాల్ చేసేది, దీన్ని సింపుల్ గా చేతబడి క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్తాడు. 150 రూపీస్ కి ఎంత డీటెయిల్ గా ఎంత ప్రొఫెషనల్ గా క్లియర్ గా కంప్లీట్ చేసేసాడండి చేతబడి. పాయింట్ టు పాయింట్ చేసాడే. ఇప్పుడు ఇదంతా చూసాక వీడికి ఇప్పుడు కొంచెం వెలిగిద్దిలేండి. అబ్బో చేతబడి ఆడో తిరగబడినట్టుందే, అనవసరంగా టై కోటు అన్ని చూసి చాలా ప్రొఫెషనల్, ఈడు నీట్ గా ప్రొఫెషనల్ గా కంప్లీట్ చేస్తాడని చెప్పి జయించాను. ఇదేదో అడుగు విడి తిరిగి నా మీదకి వచ్చి నన్ను చంపేసేలా ఉంది లాస్ట్ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయి తవ్వి పెట్టాడు కదా గుడ్డ మొక్కను అలాగా నీట్ అదే భూమి లోపల. ఆ గుంటలో నుంచి గుడ్డ మొక్క తీసేసి ఇంకా కాల్ చేద్దామని డిసైడ్ అవుతాడు. దాన్ని నాశనం చేసేస్తే ఇంకా చేతబడి ప్రాసెస్ అంతా ఆగిపోద్ది కదా. ప్రొఫెషనల్ ఇంజనీర్ చెప్పినట్టు పాప కూడా బయట ఏందాడి ఈ టైంలో ఈ గోలంతా పొద్దు లేచి ఇదేదో ప్రాసెస్ పెట్టుకోవచ్చు కదా అని అదుస్తా ఉంటే పాపను లోపలికి వెళ్ళిపో అంటే అప్పుడే ఈ పాపకు కూడా వాళ్ళ మమ్మీ దూరంగా కనిపించినట్టు కనిపిస్తుంది. పాప అలా ఇంక ఇంట్లో లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి ఫిడేలు గాడు ఇంకా వీళ్ళిద్దరు వస్తారు. వచ్చి వీడిని ఆపుతా ఉంటారు. అసలు ఏం చేస్తున్నావు ఈ టైంలో గుంటలు తవ్వుకుంటా ఉన్నావు, లోపల ఇంత గోలు జరుగుతుంటే అని చెప్తాడు. లోపల గుడ్డ మొక్క ఉందిలేమే, దాంతో తుడుచుకొని నేను కాల్ చేస్తాను, ఈ లోపల అదంతా అయిపోద్ది అని చెప్తే వీళ్ళే అది కాదో సావే నీ కూతురు కనిపించలా, ఏడో లోపల ఇంట్లో లోపల పరిగెత్తడం చూసాయంటే కనిపించినప్పుడు లోపల పడి మీరు కూడా పాప ఇంట్లో లోపలికి వెళ్ళింది, మీరు వెళ్ళండి, నేను ఈ గ్యాప్ లో ఖచ్చితంగా గుడ్డ మొక్క తీసి కాల్ చేయాలని చెప్పి వీడు కాల్ చేస్తాడు. అలా ఇంట్లో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే ఇల్లు అసలు ఓపెన్ అవ్వట్లా, అంటే డోర్స్ కానీ తలుపులు ఏం ఓపెన్ అవ్వట్లా, అన్ని క్లోజ్ అయిపోయింది. వీడిని చూస్తే గుంట తవ్వుతానే ఉంటాడు. ఏదో చిన్న గుడ్డ మొక్క ఇచ్చి దాచిపెట్టి భూమి లోపల అంటే ఏదో శవం పెట్టడానికి తవ్వినట్టు అంత పెద్ద తవ్వుతాడు. ఏంది అంత పెద్ద గుంట తవ్వి లోపల పెట్టాడు ఆ గుడ్డ మొక్క. నీడు ఓకే వానలు బాగా పడుతున్నాయి కదా, వానలు కొట్టుకోకుండా గుడ్డ మొక్క బాగా లోపల పెట్టాడేమో, కానీ మరి ఇంత లోపల అయితే తలుపు లోపల అవ్వట్లేదు కదా. అక్కకి ఇల్లు బాగా తెలుసు కాబట్టి కిటికీలు అవి ఓపెన్ చేసి దాని లోపల లోపలికి వచ్చేసింది. కానీ పిడియలు కూడా పాపం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. లోపలికి వచ్చాక తలుపు ఓపెన్ చేసి వాడు వచ్చేవాడు లోపలికి. అయితే లోపలికి వెళ్ళి చూడగానే ఇవిడు ఉంది కదా, ఇవిడు బుడ్డ పాపను పట్టుకొని ఈ దెయ్యం చాలా బ్యాడ్ గా చండాలంగా బిహేవ్ చేస్తూ ఉంటది. పాపను చంపేస్తా నిన్ను లేపేస్తా అంటుంటది. దాని తర్వాత తలకాయని ఎలా గాల్లోకి తీసుకెళ్తుంటది. అలా తీసుకెళ్ళాక పాప అడిగిద్ది, ఎవరు నువ్వు అసలు నువ్వు మమ్మీ కాదు కదా, నిజం చెప్పంటే అంటే మా మమ్మీ అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేసింది, బట్ స్టిల్ నువ్వు కాదు నిజం చెప్పంటే. అప్పుడు దెయ్యం చెప్పింది, ఏంటంటే మీకు చెప్పేది నేను మీ ఫ్యామిలీ మొత్తానికి ఏమైనా ఎకసకాలుగా ఉందా దెయ్యాలంటే, మీ అన్నగాడు ఉన్నాడు వాడు నన్ను ఏం చెప్పి పిలిపించాడు, వాడు నాతో మాట్లాడినప్పుడు చెప్పే డీల్ చేసుకున్నావు, అదే ఇదిగో ఇట్లా చేతబడి చేస్తున్నావు, నువ్వు ఆత్మ కాబట్టి మా మమ్మీ బాడీ లోపలికి వెళ్ళిపోగానే మా మమ్మీ నువ్వు బాగా చిత్రహింసలు పెట్టి చంపేస్తావు, దాని తర్వాత మా మమ్మీ ఆత్మని నువ్వు అలా పైకి తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పాడు. నా పని నేను చేసేసాను, మా పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, మేము అడ్డదిడ్డంగా చేయం, వచ్చామో పని కంప్లీట్ చేసామో వెళ్ళిపోయాం అంతే సింపుల్. వాడు చెప్పినట్టు 4 నెలలు చిత్రహింసలు పెట్టాను, దాని తర్వాత చంపేశాను, చచ్చిపోయింది. ఇంకా శవం ఆడ పెట్టేది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, శవం తీసుకెళ్లి కప్పెట్టేగానే ఇక ఆత్మని తీసుకుని పైకి వెళ్ళిపోవాలి నేను. కానీ ఏమైంది, నల్ల పిల్ల ఎత్తకొచ్చేది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ నల్లపిల్లి? మీ మనుషుల గురించి నాకేమో తెలియదు కానీ మా దెయ్యాలు చేతబడి మేమందరం చాలా అశుభంగా ఫీల్ అవుతున్నాం నల్లపిల్లిని. అది మా కాకుల్లాగా చెప్పిన వాటిని నచ్చినట్టు చేస్తా ఉంటది. మేమే అశుభంగా ఫీల్ అవుతుంటే మీరేం దాన్ని పక్కన పెట్టుకుని తిరిగారు. ఆ నల్లపిల్లి దెబ్బకి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడ ఉండలేకపోతున్నాను, ఇంటికి వెళ్దామా అనుకుంటే అక్కడ వెళ్ళినప్పటి నుంచి నల్లపిల్లి దాటింది, నిన్ను అశుభం నువ్వు మా దగ్గర రామాకని అంటున్నారు. అంటూ ట్రీట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను, సో నేను చేయగలిగింది అలా ఒకటే, మీ ఫ్యామిలీ మొత్తం లేపేసి మీ ఆత్మలన్నీ ఎత్తబోతా. అప్పుడు వాళ్ళు చూపించి ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మమాకండి, దెయ్యాలు అయినంత మాత్రం ఇవన్నీ నమ్మాలని నమ్మద్దు, మనం నల్లపిల్లి ఏం లేదని చెప్పి వాళ్ళని నమ్మిస్తా, అందుకే నేను మీ ఫ్యామిలీ మొత్తం చంపేద్దాం అనుకుంటున్నానని చెప్పి మాట్లాడే డైలాగ్ లేవో చెప్తూ ఉంటది. ఇంకో పక్క చూస్తే ఫిడియల్ గడు ఎట్టగొట్ట అద్దాలు గిద్దాలు పాల్గొట్టడం లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. పాపం ఇటు చేయడానికి ట్రై చేస్తే ఇడికి ఏం రాదు, జస్ట్ లెటర్ రాయడం మాత్రం వచ్చి ఇంతకు మించి ఇదేం పని రాదు. ఇంకో పక్క వీడిని చూస్తే వీడు చూడండి, వీడు ఏదో లంకె బిందెలు దాచిపెట్టడం తవ్వినట్టు ఎంత లోతుకు తవ్వి
పెట్టాడు, మొత్తం మునిగిపోయాడు లోపల దాకిడు. ఒక కాగితం గుడ్డ మొక్క తవ్వి పెట్టు అంటే ఇంత చేసాడు వీడు. అదే మామూలుగా తవ్వుంటే ఈ పాటికి ఎప్పుడో తీసేసి కాల్ చేసి ఉండేవాడు. ఇప్పుడైతే గుడ్డ మొక్క అలా తీస్తాడు, దాన్ని కాల్చడానికి ట్రై చేస్తాడు. అదేమన్నా పెట్రోల్ కేస్తున్నా ఇలా పైనుంచి పడుతుంది, వర్షం కదా పడుతుంది, వర్షంలో అది ఎలా కాలిద్ది? అప్పటికి వీడు ఎట్టగొట్ట కష్టపడి గుడ్డ మొక్కను కాల్చేస్తాడంట. అసలు ఆ వర్షంలో ఇంత తడిగా ఉంటే ఆ గుడ్డ మొక్క ఎట్ట కాలిద్దని, నిజంగా కాలిద్దా? ఓకే, కాల్చగానే లోపల దయ్యం ఉంది, అది కూడా గుడ్డ మొక్కతో పాటు మాడి మసి అయిపోతూ బొగ్గు బొగ్గు అయిపోతా ఉంటది. అంటే ఆ లెక్కను చూస్తే అట్ట ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి చాలా అద్భుతంగా చేశాడు చేతబడి. వాడి సైడ్ నుంచి ఫ్లాస్ ఏం లేవు. వాడి మానను వాడు 3 గుడ్లు తీసుకుని చేసేసాడు. కేవలం నల్లపిల్లి వల్ల ఇదంతా జరిగింది. అయితే అంత ఈజీగా సుఖాంతం అవ్వదులేండి. ఆ నల్లపిల్లి చేతులు, ఇప్పుడు ఆ నల్ల చేతులు వస్తాయిగా, దెయ్యాలంటే ఒళ్ళుమన్నట్టుంది. ఈయన మానని పిలుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోమంటాడు, ఏది పడితే చేస్తాడని. సో ఈయనే పట్టుకుని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ దెయ్యాల చేతులన్నీ వచ్చి. అన్ని చిత్తహింసలు పెట్టాడు దెయ్యాన్ని. ఇప్పుడు వాడికి కూడా అంత్యక్రియలు చేసి శ్మశానం పెట్టుంటారు. 3 సార్లు భోజనాలు పెట్టారు. ఇప్పటికే వాళ్ళ కూతురు చూస్తే వాళ్ళ కూతురుని కాసేపు పక్కన పెట్టండి. ఈ పాపి నల్లపిల్లిని వేసుకుని తిరుగుతున్న సినిమా స్టార్టింగ్ నుంచి నల్లపిల్లి వల్లే ప్రాబ్లమ్స్ వస్తే చాలా సార్లు చూస్తే మధ్య మధ్యలో పిల్లిని పట్టుకొని తిరుగుతా ఉంటారు వీళ్ళు. ప్రాబ్లం అంతా దీంతో పెట్టుకుని అయినా దీన్ని పెట్టుకొని తిరుగుతా పెంచుకుంటా ఉంటారు వీళ్ళు. మనకెందుకులే కానీ ఇప్పుడు ఈ దరిద్రం ఇంకో దరిద్రం ఏంటంటే ఫిడేల్ గారు ఉన్నాడే, వాడు ఎవడనుకుంటున్నారు? వాడు ఎవడో కాదు, పాప వాళ్ళ సొంత డాడీ అంట. సో లాస్ట్ కి మ్యాటర్ చెప్తే ఇప్పుడు తల్లి కాదు తండ్రి కూతురు అనుబంధం చూపిస్తాడు క్లైమాక్స్ లో. నేనే నీ డాడీ అని చెప్తాడు. అనుబంధాలు అయిపోతాయి, నల్లపిల్లిని చూపిస్తాడు. సినిమా కూడా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.